బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ జీజీహెచ్లో ఎంపీ మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు ముగిశాయి. మరి కాసేపట్లో న్యాయమూర్తి ముందు ఎంపీ మిథున్ రెడ్డిని ప్రవేశపెట్టనున్నారు సిట్ అధికారులు. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపటి క్రితమే విజయవాడ జీజీహెచ్లో ఎంపీ మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు ముగిశాయి. మరి కాసేపట్లో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు సిట్ అధికారులు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరిగాయి. ఆయన్ను జడ్జి ఇంటికి తరలిస్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో A4గా ఉన్నారు మిథున్ రెడ్డి. మరోవైపు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 305 పేజీలతో ప్రిలిమినరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది సిట్. కొత్తగా మరో 8 మందిని నిందితులుగా చేర్చింది. దీంతో లిక్కర్ కేసులో నిందితుల సంఖ్య 48 మందికి చేరింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరిగాయి. ఆయన్ను మరి కాసేపట్లో జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో A4గా ఉన్నారు మిథున్ రెడ్డి. మరోవైపు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 305 పేజీలతో ప్రిలిమినరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది సిట్. కొత్తగా మరో 8 మందిని నిందితులుగా చేర్చింది. దీంతో లిక్కర్ కేసులో నిందితుల సంఖ్య 48 మందికి చేరింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎంపీ మిథున్ రెడ్డికి కాసేపటి క్రితమే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఆయన్ను జడ్జి ఇంటికి తరలిస్తున్నారు. మరి కాసేపట్లో జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు మిథున్ రెడ్డిని. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కొద్దిసేపటి క్రితమే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు అయితే ముగిశాయి. ఈ నేపథ్యంలో ఆయన్ని విజయవాడలో ఉన్నటువంటి ఏసీబీ కోర్టుకి తీసుకురావడానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా సిద్దమయ్యాయి. ఇవాళ ఆదివారం కావడంతో కోర్టుకి సెలవు. ఈ నేపథ్యంలోనే న్యాయమూర్తికి సిట్ అధికారులు అయితే సమాచారం అందించారు. మిథున్ రెడ్డిని కోర్టులో హాజరుపరచడానికి అనుమతి ఇవ్వాలని చెప్పిన నేపథ్యంలో ఆయన న్యాయస్థానానికి వస్తానని కూడా న్యాయమూర్తి కూడా చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో సివిల్ కోర్టు మొత్తం కూడా పోలీసుల ఆంక్షలతో అయితే ఉన్న పరిస్థితి కూడా ఉంది. సివిల్ కోర్టు పరిసర ప్రాంతాలు మొత్తం కూడా భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆ కోర్టుకు వచ్చే మార్గానికి రెండు వైపులా కూడా బారికేడ్లతో బ్లాక్ చేసి వాహనాలను కూడా మళ్లించారు. వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉండటంతో వాళ్ళెవరూ ఇక్కడికి రాకుండా ఉండటానికి కోర్టు ప్రిమిసెస్ ను కూడా పోలీసులు అయితే తమ అదుపులోకి తీసుకున్నారు. చూడొచ్చు విజువల్స్ లో కూడా భారీ ఎత్తున పోలీసులు అయితే ఇక్కడ గేట్లను కూడా మూసివేసి ఎవరిని కూడా బయటికి రానివ్వకుండా
చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనపడతా ఉంది. కేవలం న్యాయవాదుల్ని మాత్రమే లోపలికి వెళ్లేందుకు అనుమతులు కూడా ఇస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొంత వైసీపీ నేతల మధ్య అదేవిధంగా పోలీసుల మధ్య కూడా కొంత వాగ్వివాదం కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనపడతా ఉంది. మిథున్ రెడ్డి కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి కావడంతో ఒక 10 నిమిషాల లోపుగానే ఆయన విజయవాడ కోర్టు, ప్రస్తుతం మనం ఉన్నటువంటి కోర్టుకైతే రాబోతా ఉన్నారు. ఆయన్ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచబోతా ఉన్నారు. అదేవిధంగా మిథున్ రెడ్డికి సంబంధించిన న్యాయవాదులు కూడా ఆయనకి సంబంధించి రిమాండ్ పిటిషన్ ని రిజెక్ట్ చేయాలని ఆ మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు కూడా వాదనలు వినిపించబోతా ఉన్నారు. అదేవిధంగా సిట్ అధికారులు కూడా 14 రోజులు రిమాండ్ విధించాలని వాదనలు వినిపించబోతా ఉన్నారు. అదేవిధంగా మిథున్ రెడ్డిని కేసుకు సంబంధించి మరింత వివరాలు సేకరించడం కోసం ఆయన్ని కస్టడీకి ఇవ్వాలని కూడా న్యాయమూర్తిని ఈ విచారణ సందర్భంగా అయితే కోరబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా మిథున్ రెడ్డి ఎపిసోడ్ అనేది కీలకంగా మారింది. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఆయన నిన్న మధ్యాహ్నం విచారణకు హాజరయ్యారు. విచారణ జరిగిన తర్వాత 6 గంటల అనంతరం ఆయన అరెస్ట్ చేసినట్టు అధికారులు ప్రకటించారు. నిన్నటి నుంచి అంటే నిన్న మధ్యాహ్నం నుంచి సిట్ అధికారుల అధీనంలోనే మిథున్ రెడ్డి ఉన్నారు. నిన్న రాత్రి 8 గంటలకి అరెస్ట్ చేసినట్టుగా కూడా సిట్ అధికారులు ప్రకటించి అదే విషయాన్ని మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం కూడా అందించిన నేపథ్యంలో ఇప్పుడు మిథున్ రెడ్డికి సంబంధించిన ఆయన్ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచడానికి సంబంధించి అయితే ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు కూడా విజయవాడ ఏసీబీ కోర్టులో అయితే సిద్ధమైంది. ఒక 10 నిమిషాల్లో మిథున్ రెడ్డిని కూడా న్యాయమూర్తి ఎదుటైతే హాజరుపరచబోతా ఉన్నారు. సర్జన్ శ్రీకాంత్, అటు రిమాండ్ రద్దు పిటిషన్ అలాగే ఇటు కస్టడీ పిటిషన్ రెండు కూడా ఈ రోజే విచారణకు వచ్చే అవకాశం ఉందా? ఉంటే ఈ రోజే విచారణ జరిగితే ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశం ఉంది? అంటే ప్రధానంగా కూడా ఇవాళ రిమాండ్కు సంబంధించి ప్రధాన వాదనలు అయితే జరగబోతా ఉన్నాయి. ఆయన్ని ఈ కేసులో కీలకంగా ఉన్నారు, ఆయన స్కామ్లో పాత్రధారిగా ఉన్నారు, ఆయన కుట్రధారిగా ఉన్నారు అనే విషయాలను ఇప్పటికే సిట్ పదే చెప్పిన నేపథ్యంలో అందుకు సంబంధించి కొన్ని ఆధారాలను కూడా సేకరించినట్టుగా సిట్ చెబుతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్టు చేసినట్టుగా కూడా సిట్ అధికారులు చెప్తున్న నేపథ్యంలో తదుపరి మిగతా విచారణ ఏదైతే ఉందో అదంతా కూడా ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలంటే మిథున్ రెడ్డిని అరెస్టు చేయాలనే అరెస్టు చేశాం కాబట్టి రిమాండ్ విధించాలనే విషయాన్ని సిట్ తరపున న్యాయవాదులు కూడా న్యాయమూర్తి ఎదుట తెలిపే అవకాశాలున్నాయి తమ వాదనలో భాగంగా. మరోవైపు మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు కూడా అసలు ఈ అరెస్ట్ అనేది అక్రమం అనే అంశాన్ని తమ వాదనలో భాగంగా న్యాయమూర్తి ఎదుట వినిపించబోతా ఉన్నారు. మొత్తం రాజకీయ కక్షతో కేవలం కక్షపూరితంగా మాత్రమే ఈ కేసు నమోదు చేశారు. ఎటువంటి స్కామ్లో ఎటువంటి పాత్ర మిథున్ రెడ్డికి లేకపోయినా కేవలం రాజకీయ దురుద్దేశంతోనే కేసులు పెట్టారు కాబట్టి అరెస్టు కూడా అక్రమం అనేది మరోవైపున మిథున్ రెడ్డికి సంబంధించిన న్యాయవాదులు కూడా న్యాయస్థానంలో వినిపించబోతా ఉన్నారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. మిథున్ రెడ్డికి సంబంధించిన వాహనాలు ప్రస్తుతం విజయవాడ సివిల్ కోర్టు వైపు వస్తున్నాయి, చూడొచ్చు. దానికి సంబంధించి అధికారులు కూడా సిద్ధమయ్యారు. పూర్తి స్థాయిలో ఆయన్ని కోర్టులో హాజరుపరచడానికి భారీ బందోబస్తును కూడా విజయవాడ సివిల్ కోర్టు దగ్గర అయితే అధికారులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. విజువల్స్ లో చూడొచ్చు. మిథున్ రెడ్డిని తీసుకొస్తున్నటువంటి క్యాన్వాయ్ ముందు మనకు కనబడుతుంది ఎస్కాట్. దీని వెనకే మిథున్ రెడ్డి అరెస్టు చేసిన వాహనం కూడా ఆయన తీసుకొని వస్తున్న పరిస్థితి చూడొచ్చు. విజువల్స్ లో మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన అరెస్టుకు సంబంధించిన ఎపిసోడ్ నిన్నటి నుంచి కూడా ఏపీ రాజకీయాల్లో ఒక కీలక పరిణామంగా కూడా మారింది. చూడొచ్చు, ఆయన సిట్ అధికారులు అరెస్ట్ చేసి వాహనంలో కోర్టుకి తీసుకొస్తున్న విజువల్స్ కూడా మనం స్పష్టంగా కూడా చూడొచ్చు. మరికొద్ది సేపట్లో ఆయన్ని ఏసీబీ కోర్టులో కూడా మిథున్ రెడ్డిని న్యాయమూర్తి ఎదుటైతే పోలీసులు హాజరుపరచబోతా ఉన్నారు. అందుకు సంబంధించి అధికారులు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఎక్కడ అధికారులు అయితే పూర్తి స్థాయిలో అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా పోలీసులు ఒకవైపున పూర్తి స్థాయిలో బయట ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆపే ప్రయత్నం ఒకవైపున
చేస్తున్నారు. మరోవైపున మిథున్ రెడ్డిని కూడా న్యాయమూర్తి ఎదుట అటు పోలీసులు కూడా హాజరుపరచడానికైతే పూర్తి స్థాయిలో ఇక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుని అందరినీ అనుమతించకుండా ఆపిన పరిస్థితి. మిథున్ రెడ్డిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచడానికైతే తీసుకెళ్లారు. ఎస్ రైట్ శ్రీకాంత్. శ్రీకాంత్, మనం ఇప్పుడు రిమాండ్ రద్దుకి సంబంధించి మిథున్ రెడ్డి తరపున ఎటువంటి స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ వినిపించనున్నారు? టెక్నికల్ గా ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ చేయనున్నారు? దీనికి సంబంధించి అయితే టెక్నికల్ ఆధారాన్ని ప్రస్తుతానికి అధికారులు అయితే పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలన్నింటినీ కూడా న్యాయమూర్తికి అందించబోతా ఉన్నారు. ఎందుకంటే ఛార్జ్ షీట్ లో కూడా కొన్ని అంశాలని ఈ కేసుకు సంబంధించి ఏమేమి ఆధారాలు సేకరించామో ఆ అంశాలన్నింటినీ కూడా ఇప్పటికే న్యాయమూర్తికి అందజేయడానికి అధికారులు కూడా సిద్ధమయ్యారు. అందులో టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు కొంత డబ్బు కూడా సీజ్ చేశారు. కొంత డబ్బు మిథున్ రెడ్డికి సంబంధించిన సంస్థలకు కూడా వెళ్ళినట్టుగా గుర్తించామని కూడా చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి ఆధారాలన్నింటినీ అటు టెక్నికల్ ఆధారాలు ఇటు లీగల్గా ఫైనాన్షియల్ ఎవిడెన్స్ని కూడా సిట్ అధికారులు ఈ విచారణలో భాగంగా సేకరించిన అన్ని అంశాలని కూడా న్యాయమూర్తికి అందజేయడానికి తమ వాదనలో భాగంగా ఉన్నట్టుగైతే మనకి సమాచారం కూడా అందుతుంది. రిమాండ్ కొనసాగించాలని, రిమాండ్ విధించాలని సిట్ అధికారులు, రిమాండ్ రిజెక్ట్ చేయాలని అటు సిట్టు మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు కూడా తమ వాదనలు అయితే వినిపించబోతా ఉన్నారు. అయితే ఇప్పటికే 11 మంది అరెస్ట్ అయిన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రిమాండ్ కూడా విధించిన నేపథ్యంలో ప్రస్తుతం మిథున్ రెడ్డి 12వ నిందితుడిగా ఉన్న నేపథ్యంలో రిమాండ్ మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కొంత కీలకంగా మనం చెప్పుకోవచ్చు. శ్రావణి. శ్రీకాంత్, ఒకవేళ రిమాండ్ కనుక విధిస్తే మిథున్ రెడ్డిని ఎక్కడికి తరలించబోతున్నారు? డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? అంటే మిథున్ రెడ్డి రిమాండ్ విధిస్తే కనుక విజయవాడ సబ్ జైలుకి తరలిస్తారా లేకపోతే రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తారా అనే అంశం కూడా ఇక్కడ కీలకంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి కేసులో అరెస్ట్ అయిన నిందితులు అందరూ 11 మంది కూడా విజయవాడ సబ్ జైల్లో ఉన్నారు. మిగతా వాళ్ళలో అంటే 11 మందిలో 9 మంది విజయవాడ సబ్ జైల్లో ఉన్నారు. ఒక 2 నిందితుల్ని గుంటూరు సబ్ జైలుకి తరలిచ్చారు. ఈ నేపథ్యంలో 12వ నిందితుడిగా ప్రస్తుతం మిథున్ రెడ్డి కూడా ఉన్నాడు. రిమాండ్ కనుక విధిస్తే ఆయన ఎంపీ కాబట్టి కొంత ఆయనకి ప్రోటోకాల్ కానీ ఏదైనా వేరే కారణాల రీత్యా, భద్రతా కారణాల రీత్యా కానీ ఆయన్ని విజయవాడ సబ్ జైలు కాకుండా రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఏమన్నా తరలించే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది. కానీ భద్రతా పరంగా ఎటువంటి ఇబ్బంది లేని విజయవాడ సబ్ జైలు అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. విజయవాడ సబ్ జైలు లేకపోతే రాజమండ్రి సెంట్రల్ జైలు, ఈ రెండింటిలో ఒక చాటుకైతే మిథున్ రెడ్డిని తరలించే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తా ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, అది ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయినటువంటి ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు అయితే పూర్తయ్యాయి. కాసేపటి క్రితమే ఏసీబీ కోర్టుకు తరలించారు మిథున్ రెడ్డిని. మరి కాసేపట్లో న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు మిథున్ రెడ్డిని. అయితే ఇటు రిమాండ్ కోరే అవకాశం ఉంది, రిమాండ్ కి తరలించాలి అన్నట్టుగా పోలీసులు ఒక పిటిషన్ వేసే అవకాశం ఉంది. అలాగే రిమాండ్ రద్దు చేయాలి అంటూ మిథున్ రెడ్డి తరపున లాయర్లు వాదించే అవకాశం కూడా ఉంది. అలాగే కస్టోడియల్ పిటిషన్ కూడా వేసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఏసీబీ కోర్టుకు తరలించారు మిథున్ రెడ్డిని.